సంగారెడ్డిలో మొహరం ఘనంగా జరిగింది. మొహరం సందర్భంగా జగ్గారెడ్డి పాత బస్టాండ్ సమీపంలో దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్ల ఊరేగింపు చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి ప్రజలకు షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు మొహరం వేడుకల్లో హాజరయ్యారన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి మొహరం వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకులు కున్న సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ, హఫీజ్, మైనార్టీ నాయకులు తాహెర్, కుత్బుద్దీన్, నదీం, కౌసర్, ఇమ్రాన్, అమీర్ జాన్, హకీం, ఖమార్ తదితరులు పాల్గొన్నారు. మొహరము మన రాష్ట్రమే కాదు, దేశము అన్ని ప్రాంతాల్లో కూడా మరి మొహరము జరుపుకుంటాము. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డిలో కూడా ప్రతి సంవత్సరము నిన్న పీర్లు అన్ని గ్రామాలలో మొత్తం కూడా నిన్నంత పీర్లన్నీ కూడా నిలబెడతారు. ఈరోజు పీర్లు మొహరం ఈరోజు ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ సంగారెడ్డి ఈ చౌరస్తాలో దాదాపు ఒక సంగారెడ్డి పట్టణంలో ఒక 5-6 ప్రాంతాల నుంచి ఇక్కడికి పీర్లు రావడం జరుగుతుంది. ఈ యొక్క మొహరానికి సంబంధించి అందరు కూడా కలుస్తారు ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు అని భేదాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా, మత కులాలకు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క మొహరంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సంగారెడ్డి అనే కాదు, దేశం మొత్తంలో కూడా అనేక ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సంగారెడ్డిలో కూడా ఈ యొక్క మొహరానికి సంబంధించిన పీర్ల కార్యక్రమం కూడా చేసుకోవడం కూడా జరిగింది.